సో అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచందన్ రెడ్డి. సో ఈరోజు మనం కొత్త టాపిక్తో రాబోతున్నాం. ప్రతిసారి 99% మనం వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ గురించి మాట్లాడామండి. ఇప్పుడు మన కొత్త గవర్నమెంట్ లుక్ ఇంటూ ఈస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అంటున్నారు. అంటే ఈస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఈరోజు ఎటువంటి ప్లేసెస్ వస్తున్నాయి, ప్లస్ అపార్ట్మెంట్ ఎక్కడ కొనవచ్చు, విల్లాస్ ఎక్కడ కొనవచ్చు, ప్లాట్స్ ఎక్కడ కొనవచ్చు అనేది చెప్పబోతున్నానండి. సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈ నెక్స్ట్ 5 yearsలో విపరీతమైన గ్రోత్ వస్తుంది ఈ ఏరియాస్కి. సో లెట్ అస్ కమ్ టు ద ఈస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. ఈస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో మనకి 2 మేజర్ హైవేస్ వస్తున్నాయండి. ఒకటి విజయవాడ హైవే, రెండోది వరంగల్ హైవే అండి. ఇప్పుడు ఈస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో మన అపార్ట్మెంట్స్ కొందాం అనుకుంటే ఏ ప్లేసెస్ వస్తాయని చెప్పబోతున్నానండి మీకు. ఎక్కువగా ఈరోజు డిమాండ్ ఉన్న ప్లేస్ అండి ఉప్పల్ అండి. దాని తర్వాత నాగోల్, తర్వాత ఎల్బీ నగర్, అగైన్ ఎల్బీ నగర్ సరౌండింగ్స్లో మనకి వనస్థలిపురం వస్తుందండి. అండ్ బిఎన్ రెడ్డి, సో ఇది కాకుండా ఉప్పల్ దగ్గర ఏ లొకేషన్స్ వస్తాయో కూడా చెప్పబోతున్నాను మీకు. సో ఎక్కువగా ఈ ఏరియాస్లో మనకి అపార్ట్మెంట్స్ ఎక్కువగా సేల్ అవుతున్నాయండి. సో అగైన్ అపార్ట్మెంట్స్ అంటే మనకు తెలిసిందే 3 రకాల అపార్ట్మెంట్స్ ఉంటాయండి. 3 types ఆఫ్ అపార్ట్మెంట్స్. ఒకటి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్, ఒకటి సెమీ గేటెడ్ అపార్ట్మెంట్స్ అండ్ గేటెడ్ కమ్యూనిటీ. సో ఉప్పల్లో నేను స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ తీసుకుందాం అని అనుకుంటే, అంటే అగైన్ ఉప్పల్ అంటే నాట్ ఎగ్జాక్ట్లీ ఉప్పల్ అండి. ఉప్పల్కి ఒక 5 to 6 kilometers రేడియస్లో చెప్పబోతున్నాను మీకు. ఉప్పల్ అంటే గట్కేశ్వర్కి వెళ్ళే రూట్లో చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి, బోర్డు ఉప్పల్లు ఆ సరౌండింగ్స్. సో ఒక అపార్ట్మెంట్ కొందాం, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ కొందాం అనుకుంటే, సో మినిమం 5,000 రూపీస్ ఉందండి పర్ స్క్వేర్ ఫీట్. 5,000 నుంచి మ్యాక్సిమం 7,000 రూపీస్ వరకు ఉందండి. సో 7,000 అంటే కొంచెం ప్రీమియం ప్రోడక్ట్ అండి, లైక్ మెయిన్ రోడ్కి దగ్గర ఉన్న అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్. ఇదే విధంగా సెమీ గేటెడ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే దాదాపుగా 5,500 నుంచి అగైన్ 7,500 మధ్యన ఉన్నాయండి పర్ ఎస్ఎఫ్టీ, ప్లస్ ఎమ్యూనిటీస్ ఎక్స్ట్రా ఉంటుందండి. ఇదే విధంగా ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే 6,000 నుంచి అరౌండ్ 8,000 రూపీస్ మధ్యలో మనకి అవైలబుల్ ఉందండి. అగైన్ 8,000 అనుకుంటే నియర్ టు ద మెయిన్ రోడ్స్ అండ్ హై రైజ్ అపార్ట్మెంట్స్ అండి. సో అగైన్ డిపెండ్స్ అపాన్ ద క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ ద కంపెనీ. సో ఇదే విధంగా నాగోల్ అండి. నాగోల్లో ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ కొనాలంటే మినిమం 5,500 మినిమం పడుతుందండి టు అగైన్ 7,000 రూపీస్, డిపెండ్స్ అపాన్ ది లొకేషన్. అదేవిధంగా సెమీ గేటెడ్ కొందాం అనుకుంటే మనకి 6,000 రూపీస్ నుంచి అగైన్ 7,000 మధ్యన మనకి అవైలబిలిటీలో ఉన్నాయండి. అదేవిధంగా మనం గేటెడ్ కమ్యూనిటీ కొనాలి అనుకుంటే అగైన్ 6,500 నుంచి 7,500 మధ్యన మనకి అవైలబుల్లో ఉన్నాయండి. కొత్త ప్రాజెక్ట్స్ చాలా రాబోతున్నాయి, కొన్ని పర్మిషన్స్కి వెయిటింగ్ అండి. సో పర్మిషన్స్ రాగానే అగైన్ కొత్త ప్రాజెక్ట్స్ మన మార్కెట్లో లాంచ్ అవబోతున్నాయి. సో వాటి ప్రైజెస్ నేను చెప్పబోతున్నాను. ఇదే విధంగా ఎల్బీ నగర్ అనేది ఇప్పుడు మెయిన్ సెంటర్ అండి, మన హైదరాబాద్కి మెయిన్ సెంటర్ అవ్వబోతుంది. ఎందుకంటే ఇట్ కనెక్ట్స్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ హైదరాబాద్. సో ఎల్బీ నగర్లో మనకి మెట్రో ఫెసిలిటీ కూడా ఉందండి. సో ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రాబ్లం లేదు మనకి. సో ఎల్బీ నగర్లో ఈరోజు ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ కొనాలి అంటే 5,500 రూపీస్ అండి నుంచి 6,500 మధ్యన, డిపెండ్స్ అపాన్ ది లొకేషన్. అగైన్ ఒక సెమీ గేటెడ్ ప్రాపర్టీ కొనాలి అంటే 6,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ నుంచి 7,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ మధ్యన అవైలబుల్లో ఉన్నాయండి. అగైన్ డిపెండ్స్ అపాన్ ది లొకేషన్. ఇది కాకుండా గేటెడ్ కమ్యూనిటీలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే అగైన్ 6,000 నుంచి 7,500 మధ్యన మనకి ప్రాపర్టీస్ చాలా వరకు అవైలబుల్లో ఉన్నాయండి. సో నేను చెప్తుంది ఇది ఓన్లీ బేస్ ప్రైస్ అండి, స్క్వేర్ ఫీట్ మీద వేసే ప్రైస్. ఇది కాకుండా
మీకు ఎమ్యూనిటీస్ ఎక్స్ట్రా ఉంటుందండి. బేసిక్గా కొనే వాళ్ళకి తెలియవలసిన విషయం ఏంటంటే ఎస్ఎఫ్టీ కాస్టు ఎమ్యూనిటీస్ కాస్ట్ కాకుండా కొన్ని ఎక్స్ట్రా పడతాయండి. అది జనాలకు బేసిక్గా తెలియదు, అది తెలుసుకోవాల్సిన విషయం అండి. సో కార్పస్ ఫండ్ ఉంటుంది. కార్పస్ ఫండ్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ డిఫర్ అండి. మేబీ 50,000 ఛార్జ్ చేయొచ్చు, మేబీ ఎస్ఎఫ్టీ మీద 100 రూపీస్ కింద ఛార్జ్ చేయొచ్చు. ఇది కాకుండా కొన్ని ప్రాజెక్ట్స్ ఏం చేస్తారంటే 2 years ఆర్ 1 year అడ్వాన్స్ మెయింటెనెన్స్ తీసుకుంటారండి. అది కూడా మీరు తెలుసుకోవాల్సింది. ఇది కాకుండా జిఎస్టీ 5% పే చేయాలండి. అది బై డిఫాల్ట్ ప్రతి ప్రాజెక్ట్కి అప్లికేబుల్ అండి. ఇది కాకుండా రిజిస్ట్రేషన్ 7.5%. సో నెక్స్ట్ కమింగ్ టు వనస్థలీపురం అండి. వనస్థలీపురంలో మనకి మినిమం 5,000 నుంచి అవైలబుల్ ఉన్నాయండి. 6,000 డిపెండ్స్ అపాన్ ది లొకేషన్. అదే సెమీ గేటెడ్ తీసుకోవాలి అనుకుంటే 5,200 నుంచి అరౌండ్ 6,200 మధ్యన అవైలబుల్లో ఉన్నాయండి. అగైన్ గేటెడ్ కమ్యూనిటీ అనుకుంటే 5,500 నుంచి 6,500 మధ్యన మనకి ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి. అగైన్ అమ్యూనిటీస్ సపరేట్ ఉంటుంది. ఇదే విధంగా బిఎన్ రెడ్డి అండ్ సరౌండింగ్స్లో మనం ప్రాపర్టీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కొందామని అనుకుంటే ద సేమ్ అండి. ఇక్కడ కూడా 5,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ ఉందండి మినిమం. ఈవెన్ కొంచెం మీరు ట్రావెల్ చేసేటట్టుగా అయితే 4-5 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే అగైన్ మీకు 4-5 కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నేను మాట్లాడుతుంది మెయిన్ లొకేషన్స్ అండి, ఈజీ అప్రోచ్ లొకేషన్స్. సో 5,500 వరకు మనకి అపార్ట్మెంట్స్ అవైలబుల్లో ఉన్నాయండి. ఇదే విధంగా సెమీ గేటెడ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే 5,200 నుంచి అరౌండ్ 6,000 మధ్యన మనకి అవైలబుల్లో ఉన్నాయండి. సో అదేవిధంగా గేటెడ్ కమ్యూనిటీస్ మనకు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే అరౌండ్ 6,000 నుంచి 6,500 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ మనకి ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి. అగైన్ అమ్యూనిటీస్ సెపరేట్ ఉంటుంది, ప్లస్ అదర్ ఛార్జెస్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో దీస్ ఆర్ ది ప్రైస్ ఆఫ్ అపార్ట్మెంట్స్ అవైలబుల్ ఇన్ దీస్ లొకేషన్స్. అగైన్ మీకు చెప్తున్నానండి, ఈ లొకేషన్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ రేడియస్లో మనకి దొరుకుతున్న ప్రైజెస్ అండి ఇవి. ఇప్పుడు మన హైదరాబాద్లో లుక్ ఇన్ టు ఈస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అంటున్నారు కాబట్టి గవర్నమెంట్ ఎక్కువగా డెవలప్మెంట్స్ ఈ ఏరియాలో రాబోతున్నాయండి. సో దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. సో ఇప్పుడు కానీ ఇన్వెస్ట్ చేసేటట్టుగా అయితే డెఫినెట్గా ఫ్యూచర్లో గ్రోత్ వస్తుంది, రిటర్న్స్ కూడా బాగా వస్తాయండి. సో ఇప్పటి వరకు మనం ప్రైజెస్ ఈ లొకేషన్స్లో డిస్కస్ చేసాం కదండి. సో కమింగ్ 5 yearsలో ఉప్పల్ కానీ, నాగోల్ కానీ, ఎల్బీ నగర్ కానీ, సో నియరెస్ట్ ప్లేసెస్ మినిమం 10 to 15% ఎవ్రీ ఇయర్ అప్రిషియేషన్ అయితే డెఫినెట్గా ఉంటుందండి కమింగ్ 5 years వరకు. సో అందుకే దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అంటున్నాను. సో అగైన్ మనకి ఈ ఏరియాస్లో ప్రైమ్ లొకేషన్ అయితే ఎల్బీ నగర్ అండి. ఎల్బీ నగర్ ఎందుకంటే అన్ని పార్ట్స్ ఆఫ్ హైదరాబాద్కి కనెక్టివిటీస్ ఉన్నాయి, ప్లస్ ఇటు విజయవాడకి కూడా ఇట్స్ అ మెయిన్ ఓన్లీ ప్లేస్, ఓన్లీ వే టు గో విజయవాడ అండి. సో మీరు కానీ ఈ లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, కొందాం అనుకున్న నియరెస్ట్ లొకేషన్స్ మీరు ఏమైనా ఐడెంటిఫై చేసి మీరు క్వశ్చన్ మార్క్ అంటే అసలు కొనొచ్చా లేదా, ఏ ప్రైజ్ కొనొచ్చా అని మీకు ఒక డౌట్ వస్తే మీరు నాకు సోషల్ మీడియాలో కాంటాక్ట్ అవ్వచ్చండి. నేను మీకు డెఫినెట్గా మీ ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను క్లియర్ చేస్తానండి. థ్యాంక్ యూ అండి.